హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ వింధ్యా వ్లాగ్స్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. ఈరోజు అయితే మనం టేస్టీ చికెన్ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని ఇలా చిన్ని చిన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అలా ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చికెన్ మీరు బోన్లెస్ అన్నా చేసుకోవచ్చు, నార్మల్గా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, కొంచెం పసుపు, ఈ రెండు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా పసుపుతో మంచిగా కలుపుకోవడం వల్ల మనకి చికెన్ అనేది నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇలా మంచిగా కలుపుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొంచెం చెక్క, లవంగాలు, యాలకులు, 2 స్పూన్స్ ధనియాలు, ఒక చిన్న స్పూన్తో జీలకర్ర, అదే స్పూన్తో కొన్ని మెంతులు అండ్ సేమ్ స్పూన్తో కొన్ని ఆవాలు, అవి అన్నీ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి తీసుకుంది ఒక మెత్తని పౌడర్ అయ్యేంత వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టాలి. అలా స్టవ్ మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. అలా మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టి అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఆ ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఎలా బయటకు వచ్చేస్తుందో. అది కంప్లీట్గా డ్రైన్ అవుట్ అయ్యేంత వరకు కూడా అలా కలుపుతూనే ఉండాలి. ఇలా డ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకుని ఇందాక మనం మగ్గబెట్టిన చికెన్ని కొంచెం కొంచెంగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి.
ఇలా యాడ్ చేసిన చికెన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం పక్కకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చికెన్ అనేది డీప్ ఫ్రై అయిపోయింది. ఇంతవరకు చేసుకుంటే చాలు. ఇంకా డీప్ ఫ్రై చేస్తే కనుక ముక్క చాలా గట్టిగా అయిపోతుంది. దానివల్ల తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మనం డీప్ ఫ్రై చేసిన చికెన్ అయితే రెడీ అయిపోయింది. మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అందులో 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇదైతే మేము ప్రీవియస్గా తయారు చేసి పెట్టుకున్నది. ఇప్పుడు మీరు కూడా చేసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్. ఓన్లీ అల్లం అండ్ వెల్లుల్లిపై కలిపి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేస్తున్నప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి. లేకుంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మాడిపోతుంది. ఎక్కడ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దలా అతుక్కోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి స్లోగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి వేగిన స్మెల్ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ సాల్ట్ అంతా కరిగే వరకు మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇదంతా కూడా మీరు లో ఫ్లేమ్లో పెట్టే చేయాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చికెన్కి మొత్తం పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రీవియస్గా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది 2 స్పూన్స్ ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే చికెన్ గ్రేవీ కోసం అన్నది యూజ్ చేస్తాం. ఇది 2 స్పూన్స్ అన్నా వేసుకోవచ్చు, 3 స్పూన్స్ అన్నా వేసుకోవచ్చు. అంటే మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ ఏ విధంగా అన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వేసుకున్న మసాలా అంతా కూడా ఏగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే 3 మ్యాంగో మిర్చి పౌడర్ చూస్ చేసుకున్నాము. ఎందుకంటే అది మంచి కలర్ ఇస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, మ్యాక్సిమమ్ ఆఫ్ ద పీపుల్ చేసే రాంగ్ స్టెప్ ఏంటంటే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు కారం యాడ్ చేసేస్తారు. అలా యాడ్ చేయడం వల్ల ఆయిల్లో కారం ఫ్రై అయిపోయి బ్లాక్గా అనేది వచ్చేస్తుంది పచ్చడి. అలా రాకూడదంటే మొత్తం ఆయిల్ కంప్లీట్గా కూల్ అయ్యాక మనం ఈ కారం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేస్తే మనకి పచ్చడి అనేది మంచి రెడ్ కలర్లో వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో పచ్చడి అనేది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత మంచిగా కనిపిస్తుందో చికెన్ పచ్చడి అనేది. ఇది స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీరు కూడా టేస్టీగా చికెన్ పచ్చడి పెట్టవచ్చు. అండ్ సేమ్ టెక్స్చర్తో వస్తుంది, సేమ్ కలర్ కూడా మీకు వస్తుంది. బట్ స్టెప్ బై స్టెప్ మాత్రం మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు చికెన్ పచ్చడిలో ఎట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ లెమన్ యాడ్ చేసుకోవాలి.
పులుపు అనేది మీ టేస్ట్ బట్టి ఉంటుంది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే 4 లెమన్స్ తీసుకున్నాం. లెమన్ ఎప్పుడు కూడా లాస్ట్లో మొత్తం కూల్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడు లెమన్ యాడ్ చేసినా అది అనేది కొంచెం చేదు వచ్చేస్తుంది అనమాట పచ్చడి. ఇంతకుముందు మీరు చూసారు కదా, ఆయిల్ ఉంది. వన్స్ లెమన్ యాడ్ చేసినప్పుడు అదంతా కూడా గ్రేవీ కింద కన్వర్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా పచ్చడి ఎంత మంచిగా వచ్చిందో. బయట కొన్న పచ్చడిలో ఏంటంటే కారం తక్కువ ఉంటుంది, మసాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటివి ఏమీ జరగకుండా ఉండాలంటే ఇంట్లోనే మనం మంచిగా తయారు చేసుకోవడం మంచిది. మనకి నచ్చినంత పులుపు, కారం మనకి ఎలా కావాలితే అలా నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది కాసేపు చల్లారబెట్టి ఒక బౌల్లోకి తీసుకుంటే మొత్తం రెడీ. మీరు ఇలా స్టెప్ బై స్టెప్ కనుక ఈ చికెన్ పచ్చడిని ఫాలో అయితే మీరు కూడా యమ్మీ యమ్మీ చికెన్ పచ్చడి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విహాస్ వింధ్య వ్లాగ్స్. Thank you for watching.